భారతదేశానికి సంబంధించినటువంటి త్రివిధ దళాలు ఒకళ్ళనొకళ్ళు కోఆర్డినేట్ చేసుకుని యుద్ధం చేసినాయి. ఎయిర్ ఫోర్సు మన సరిహద్దుల్లోనే ఉండి సరిహద్దు అవతల ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్థావరాలని ధ్వంసం చేసినాయి. ఇందుకోసం యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి మిసైల్స్ వాడారు, అట్లాగే డ్రోన్స్ వాడారు. ఇవన్నీ జరిగింది. అదే సందర్భంలో ఆర్మీ దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చింది. నేవీ దానికి కావాల్సినటువంటి లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చింది. ఇవన్నీ త్రివిధ దళాల కోఆర్డినేషన్తో నడుస్తాం ఒక ఎత్తు అయితే, అసలు ఎన్ని యుద్ధ విమానాలు వాడారు ఇది ఇప్పటిదాకా మన పాకిస్తాన్ సైన్యం చెప్పలేదు, ఇది భారత్ సైన్యం చెప్పలేదు. మనం దాడి చేసింది ఏ ధ్వంసం చేసాం, ఎందుకు ధ్వంసం చేసాం, ఎట్లా ధ్వంసం చేసాం అని చెప్పాను తప్పించి ఎన్ని వాడారు, ఏ ఆయుధాలు వాడారు, ఎందుకు వాడారు, ఎట్లా వాడారు ఇవన్నీ చెప్పలేదు. ఎందుకంటే అదంతా కూడా యుద్ధ రహస్యం కాబట్టి. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చెప్తున్నది మాత్రం 80 భారత యుద్ధ విమానాలు పాల్గొన్నాయట. 80 ఏకంగా 80 యుద్ధ విమానాలంటే అసలు ఏ స్థాయిలో ఉంటుందో చూడండి. రాత్రి 12 తర్వాత ఒక్కసారిగా లేచినటువంటి 80 యుద్ధ విమానాలు పాకిస్తాన్లో 9 ప్రదేశాల వైపుకి ఒక్కొక్క యుద్ధ విమానం ముందుంటే దాని వెనకాలన 4 దాన్ని గార్డ్ చేస్తాయి. అంటే రఫెల్ యుద్ధ విమానం అటాక్ చేస్తుంది, దానికి 4 మిగ్ కానీ, సుకోయ్ కానీ, మిరాజ్ కానీ ఇవి వాటికి కాపలా కాస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా 9 స్థావరాలకి 9 యుద్ధ విమానాలతో పాటుగా ఒక్కొక్క దాన్ని గార్డ్ చేసేటందుకోసం ఒక 4 చొప్పున వాడారా, 5 చొప్పున వాడారా అన్నటువంటిది, దాన్ని మళ్ళీ ఫ్యూయలింగ్ రీఫ్యూయలింగ్ విమానాలు ఇంత లెక్క ఉంటుంది. టోటల్గా చూస్తే 80 భారత యుద్ధ విమానాలు పాల్గొన్నాయని పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ చెప్పినటువంటిది సంచలనం సృష్టిస్తోంది.